నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, డైరెక్ట్గా అడుగుతున్నా. నువ్వు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతికి దర్శనం పోయినావు. తిరుపతి దేవుడు అందరి దేవుడు, యూనివర్సల్ గాడు, ఇద్దరు పిల్లల దేవుడు అనుకుంటా సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి పోయినావు కదా. వెంకటేశ్వర స్వామిని నువ్వు కించపరుచుకుంటేనే ఇద్దరు పిల్లలు ఉన్నోడు పోవాలన్నోడివి, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వు దర్శనానికి పోయినావా? పాయింట్ నెంబర్ 1. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మరి వైకుంఠ ఏకాదశి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా వైకుంఠ ఏకాదశి రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నువ్వు ఎందుకు రాలే? తిరుమలకు పోయినావు, ఫ్లైట్లోనే పోయినావు కదా, ఒక రోజులో పోయి వస్తావు కదా. మరి 1వ తారీఖు మరి నెక్స్ట్ డే అన్న రావాలి కదా. 11 రోజులు సంబరాలు చేస్తున్నప్పుడు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణలో అత్యద్భుతంగా యాదగిరి గుట్టను కట్టినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు రాలే చెప్పాలి. దయచేసి పేపర్లకి ఇవన్నీ రాయరు, మరి ఎందుకు రాయరో మరి నాకు తెలియదు. ఇవన్నీ రాయరు. ఎందుకు పోలేదయ్యా నువ్వు? వైకుంఠ ఏకాదశి రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలి కదా దర్శనానికి. మరి ఎందుకు పోలే? తిరుమలకు పోయినావు, ఇద్దరు పిల్లల దేవుడని తిట్టి తిరుమలకు పోయినావు, నీ కుటుంబం, నీ బిడ్డని, నీ అల్లుని కూడా తీసుకుపోయినావు. మరి ఇద్దరు పిల్లలు ఉన్నాయా, అందుకే పోయినారా మీరు? మరి ఇప్పటి వరకు నువ్వు దానికి కౌంటర్ ఇవ్వలే, దానికి సమాధానం చెప్పలే, నువ్వు పోయినావు. అంటే నీ దృష్టిలో తిరుపతికి పోయేటోళ్ళందరూ ఇద్దరు పిల్లలు ఉంటేనే పోతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు మీడియా ముందర. ఏం మాట్లాడుతావు నీకే తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేస్తావు అని నేను అనుకుంటున్నా కావాలని. ఎందుకంటే నేను ఒక మాటను వదిలేస్తే ప్రజలందరూ దాని గురించి మాట్లాడతాడు. ఎవరు కూడా ఫెయిల్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ గురించి, విఫలమైనటువంటి హామీల గురించి ఎవరు మాట్లాడరుగా, అంతే కదా. నేను అడుగుతున్నా, యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గరికి ఎందుకు పోలే? అలా తిరుమలకు పోద్దని అనలే, తిరుమలకు పో, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు రావాలి కదా, మరి ఎందుకు రాలే? ఫస్ట్ రేవంత్ అన్న ఇంట గెలువు, తర్వాత రచ్చ గెలుద్దు కానీ.